హరీష్ అకాడమీ 14వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా కేవలం రూ. 799 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 6 నుండి జూలై 13 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 8th, 2026 current affairs in detail. ఇవాంటి మన ఫస్ట్ టాపిక్ ఎస్టర్డే టాపిక్కి కంటిన్యూషన్ అండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 3 దేశాల పర్యటన. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 3 నేషన్ టూర్ నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీని బలోపేతం చేయాలి అని చెప్పేసి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కంట్రీకి వెళ్తున్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ 3 నేషన్ టూర్లో భాగంగా ఫస్ట్ ఇండోనేషియా కంట్రీకి వెళ్ళారు. అక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండోనేషియా కంట్రీలోని అతిపెద్ద హిందూ టెంపుల్ కాంప్లెక్స్ అయిన ప్రంబన్ టెంపుల్ కాంప్లెక్స్ని కూడా సందర్శించారు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇండోనేషియా దేశం యొక్క అత్యున్నత పురస్కారము మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఇండోనేషియా దేశపు యొక్క అత్యున్నత పురస్కారాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి బహుకరించారు ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో. ఇండోనేషియాస్ హయ్యెస్ట్ సివిలియన్ హానర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ప్రజెంట్ చేశారు. మరి ఆ యొక్క పురస్కారం పేరేంటో తెలుసుకోవాలి. ఆ యొక్క పురస్కారం పేరు బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా. బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా. దీనితో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి వచ్చిన విదేశీ అత్యున్నత పురస్కారాల సంఖ్య 35కు చేరుకునింది, ఇన్క్లూడింగ్ దిస్ వన్. దీంతో కలిపి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇప్పటి వరకు 35 ఫారిన్ నేషన్స్ హయ్యెస్ట్ ఆనర్స్ లభించినట్టయింది. సో ఫార్ ఇన్క్లూడింగ్ ఇండోనేషియాస్ హయ్యెస్ట్ ఆనర్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిసీవ్డ్ 35 ఇంటర్నేషనల్ ఫారిన్ హయ్యెస్ట్ హానర్స్, ఇంటర్నేషనల్ ఆనర్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా. మరి ఇండోనేషియా కంట్రీ ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోండి ప్రబోవో సుబియాంటో. ఈయనంటేనే మనకు గుర్తు రావాల్సినది 2025 ఇండియా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో చీఫ్ గెస్ట్గా ఈయన పాల్గొన్నారు, అటెండ్ అయ్యారు. మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఇరు దేశాల మధ్య కుదిరిన ముఖ్యమైన ఒప్పందాలు ఎన్ని మనం చూస్తూ ఉంటాం. ఎంఓఈస్, డిఫరెంట్ కంట్రీస్, ముఖ్యంగా ఇండియా ఇతర దేశాల మధ్య కుదిరే ముఖ్యమైన అగ్రిమెంట్స్ సంఖ్య తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఇండోనేషియాతో ఇండియా 14 ఎంఓఈస్ కుదుర్చుకునింది, 14 ఒప్పందాలు కుదుర్చుకునింది. మరి అందులో మెయిన్ డీల్ వచ్చేసి మిసైల్ డీల్. రక్షణ రంగానికి సంబంధించి ఈ యొక్క క్షిపణుల ఒప్పందము, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ఇండోనేషియాతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ డీల్ని కుదుర్చుకునింది, మిసైల్ డీల్. ఈ డీల్లో భాగంగా సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్, సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ బ్రహ్మోస్, అలానే అస్త్రా మిసైల్స్ని ఇండోనేషియాకి మనము సెల్ చేయబోతా ఉన్నాం, అమ్మబోతా ఉన్నాం. సో ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఈ డీల్ వాల్యూ ఎంత. ఈ డీల్ వాల్యూ సుమారుగా 5,600 కోట్లని చెప్పవచ్చు, 5,600 crore. ఇండియా ఇండోనేషియాకి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, అస్త్రా మిసైల్స్ని అందించబోతా ఉంది. మరి అస్త్రా అంటేనే ఇది బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అస్త్రా అనేది మార్క్ 1 బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అంటే ఏంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంటే ఈ నింగిలోంచే లాంచ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సుకోయ్ 30 యుద్ధ విమానాలు కావచ్చు, తేజాస్ యుద్ధ విమానాలు, అటువంటి వాటి నుంచి ఈ అస్త్రా మిసైల్స్ని లాంచ్ చేయవచ్చు. మరి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అని చెప్పేసి మనం చాలాసార్లు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ డీల్ వాల్యూ గుర్తుపెట్టుకోండి 5,600 crore. మరి డీల్లో భాగంగా ఇండియా ఇండోనేషియాకి 2 బ్రహ్మోస్ బ్యాటరీలను అందించబోతా ఉంది. ఈ డీల్లో భాగంగా 2 బ్యాటరీస్ ఆఫ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ని అందించబోతా ఉంది. అంటే
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ యొక్క 2 బ్యాటరీలని అందించబోతోంది. వీటి విలువ అప్రాక్సిమేట్లీ $200 million. సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 2 బ్యాటరీస్ ఆఫ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంటే ఒక బ్యాటరీలో ఆ బ్రహ్మోస్కి సంబంధించిన మిసైల్స్ ఉంటాయండి. మనం తెలుసుకోవాల్సింది, ఒక బ్రహ్మోస్ బ్యాటరీలో ఎన్ని మిసైల్స్ ఉంటాయి. ఒక బ్రహ్మోస్ బ్యాటరీ అనేది జనరల్గా అందులో 4 లాంచర్స్ ఉంటాయి, 4 లాంచర్లు ఉంటాయి. అలానే 12 రెడీ టు ఫైర్ మిసైల్స్ ఉంటాయి. 12 ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మిసైల్స్ క్షిపణులు ఉంటాయి. అలానే అదర్ ఎక్విప్మెంటు, ఇతరత్ర ఎక్విప్మెంట్లు ఉంటాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం జనరల్గా బ్రహ్మోస్ బ్యాటరీ అంటే జనరల్గా 4 లాంచర్స్, 12 రెడీ టు ఫైర్ మిసైల్స్. అటువంటి 2 బ్రహ్మోస్ బ్యాటరీస్ని ఇండియా ఇండోనేషియాకి అమ్మబోతా ఉంది. అలానే అస్త్రా మార్క్ 1 బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని కూడా అమ్మబోతా ఉంది, సెల్ చేయబోతా ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, మరి గతంలో బ్రహ్మోస్ మిసైల్స్ని ఇండియా ఏ కంట్రీకైనా అమ్మిందా? ఫస్ట్ ఇండోనేషియానా? మనకు డౌట్ రావాలి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా డిఫెన్స్ సెక్టార్ కంటే మీరు ఇక్కడ అనుకోవచ్చు, ఇదేముంది ఇండోనేషియాతో మనకు కుదిరిన 14 ఒప్పందాలు కదా, అందులో మనం ఏం డెప్త్ పోవడానికి ఏముందని మీరు అనుకోవచ్చు. బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల విక్రయం సహా 14 ఒప్పందాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుందంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ వరకు కవర్ అవుతుంది మీకు అది గుర్తుపెట్టుకుంటే. కానీ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మోస్ మిసైల్స్ అంటే గుర్తు రావాల్సినది, మనం ఫస్ట్ ఏ కంట్రీకి అమ్మామండి? 2022లో ఫిలిప్పీన్స్ కంట్రీకి అమ్మాం. 2022 సంవత్సరంలో తొలిసారిగా భారతదేశం బ్రహ్మోస్ మిసైల్స్ని ఒక విదేశానికి అమ్మాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునింది. ఫస్ట్ కంట్రీ ఏది అంటే ఫిలిప్పీన్స్. ఇన్ 2022 ఫిలిప్పీన్స్ ఇండియా నుంచి 3 బ్రహ్మోస్ వెపన్ సిస్టమ్ బ్యాటరీస్ని కొనింది, పర్చేస్ చేసింది. సో ఫిలిప్పీన్స్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు ప్రొక్యూర్ ఆర్ టు పర్చేజ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ఫ్రమ్ ఇండియా. మరి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, మే నెలలో సింగపూర్లో జరిగిన సింగపూర్లో షాంగ్రీలా సదస్సు జరిగింది. అక్కడ వియత్నాం కంట్రీతో కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. వియత్నాం దేశంతో కూడా మనం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందంలో భాగంగా బ్రహ్మోస్ మిసైల్స్ని వియత్నాంకి అమ్మాలి అని చెప్పేసి. సో ఇప్పటి వరకు ఫిలిప్పీన్స్, వియత్నాం ఈ 2 దేశాలే ఉండేవి. ఇప్పుడు ఇండోనేషియా కూడా జాయిన్ అయింది. సో ఓవరాల్గా 3 దేశాలు ఇండియా నుంచి ఈ యొక్క బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ని కొంటా ఉన్నాయి. మరి ఇండోనేషియాతో చర్చలు ఎప్పుడు జరిగాయంటే మొన్న మేలో జరిగిన సింగపూర్లో జరిగిన షాంగ్రీలా సదస్సులో అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇది బ్రహ్మోస్. మరి బ్రహ్మోస్ అంటేనే గుర్తు రావాల్సినది, మనము రష్యా సహకారంతో కలిసి వీటిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాం, ఇండియా రష్యా సహకారంతో. సో అలా మనం చాలాసార్లు లెక్కలేని సార్లు చెప్పుకున్నామండి. ఎవరైతే కంటిన్యూస్గా కరెంట్ అఫైర్స్ వింటూ ఉంటారో వాళ్ళకి క్లారిటీ వస్తుంది, లేదంటే నా కష్టం ఉంటుంది కొద్దిగా. ఇక అస్త్రా మిసైల్ తీసుకుంటే ఇందాక చెప్పుకున్నట్టు అస్త్రా మిసైల్ అనేది బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. నింగి నుంచి నింగిలోకి లాంచ్ చేసే మిసైల్స్ అంటే నింగిలో ఉన్న శత్రు దేశాలకు సంబంధించిన లక్ష్యాలను ఛేదించడానికి వీటిని ఉపయోగిస్తారు. వీటిని సుఖోయ్ 30 మార్క్ యుద్ధ విమానాల నుంచి లాంచ్ చేయవచ్చు, తేజాస్ యుద్ధ విమానాల నుంచి లాంచ్ చేయవచ్చు. సో మరి ఈ యొక్క అస్త్రా డీల్ ద్వారా తొలిసారిగా ఇండియా ఒక దేశానికి అమ్మబోతా ఉంది అస్త్రా మిసైల్స్ని. మరి అస్త్రా మిసైల్స్ని ఫస్ట్ టైం ఏ కంట్రీకి మనం అమ్మబోతా ఉన్నామంటే ఇండోనేషియా. సో ఇది. సో మరి 14 MOEస్లో భాగంగా ఆ 14 MOEల్లో ముఖ్యమైన అగ్రిమెంట్స్ ఏవేవి ఉన్నాయంటే క్రిటికల్ మినరల్స్ సంబంధించి, కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థ, ఔషధాలు, డ్రగ్స్, ఎడ్యుకేషను, స్పేస్ టెక్నాలజీ, టెలికాం సెక్టార్, ఫుడ్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో పరస్పరం కోఆపరేషన్ సహకారాన్ని పెంపొందించుకోబోతూ ఉన్నారు. సో ఇది అండి ఇండియాకి ఇండోనేషియాకి మధ్య కుదిరిన 14 ముఖ్యమైన ఒప్పందాలు. అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రంబన్ టెంపుల్ కాంప్లెక్స్ని కూడా విజిట్ చేశారు. మనం డిస్కస్ చేసుకున్నాం, ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ టెంపుల్ కాంప్లెక్స్ ప్రంబన్ టెంపుల్ కాంప్లెక్స్. మరి ఈ యొక్క టెంపుల్కి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది యునెస్కో హెరిటేజ్ సైట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. యునెస్కో హెరిటేజ్ సైట్, యునెస్కో సాంస్కృతిక వారసత్వ ప్రదేశము ప్రంబన్ టెంపుల్ కాంప్లెక్స్ ఇండోనేషియా. మరి ఈ కాంప్లెక్స్ని, ఈ టెంపుల్ని పునరుద్ధరించడానికి భారతదేశము అవసరమైన సహాయాన్ని అందించబోతా ఉంది. ఇందులో భాగంగా ప్రంబన్ టెంపుల్ కాంప్లెక్స్ రీస్టోరేషన్ ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేశారు. రీస్టోరేషన్ అంటే పునరుద్ధరించడం, అంటే ఆ టెంపుల్ ఏదైనా శిథిలావస్థ దశలో ఉంది అనుకుందాం. అంటే లైక్ ఆల్మోస్ట్ డైలాపిడేటెడ్ కండిషన్ అంటారు కదా, డైలాపిడేటెడ్ అంటే ఏంటి? శిథిలావస్థ దశ. అలాంటి టెంపుల్స్ని పునరుద్ధరిస్తారు, అంటే తిరిగి నిర్మించడం, పునర్నిర్మించడం అటువంటివి. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు తన మొదటి క్యాంపస్ను ఇండోనేషియాలో ఏర్పాటు చేయబోతా ఉంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు క్యాంపస్ని ఇండోనేషియాలో ప్రకటించారు. ఐఐఎం బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అందించే ఐఐఎం సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు తన మొదటి క్యాంపస్ని ఇండోనేషియాలో ఏర్పాటు చేయబోతా ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ సెక్టార్ కోఆపరేషన్. ఐఐఎం బెంగళూరు ఈజ్ గోయింగ్ టు సెటప్ ఇట్స్ ఫస్ట్ క్యాంపస్ ఇన్ ఇండోనేషియా. మరి ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉంది అంటే ఈ క్యాంపస్ని ఇండోనేషియాలోని మలాంగ్ అనే సిటీలోని సింగసరీ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఈ క్యాంపస్ని ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. ఇక్కడ మరి ఈ క్యాంపస్ ఏం కోర్సులు అందించబోతా ఉంది అంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, క్లైమేటు, హెల్త్ కేర్ సంబంధించి అటువంటి రంగాల్లో అవసరమైన కోర్సెస్ని అందించబోతా ఉంది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఎవరికైతే సిలబస్ పైన అవగాహన ఉంటుందో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ ఉండాల్సిన ఒక ప్రాథమిక లక్షణం అండి, సిలబస్ పైన అవగాహన కంప్లీట్గా ఉండాలి. సిలబస్ పైన పట్టు లేకపోతే మీరు జస్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండోనేషియాలో ఐఐఎం బెంగళూరు క్యాంపస్ని ఏర్పాటు చేస్తా ఉన్నట్టు ప్రకటించారో అంతవరకే తెలుసుకుంటే సరిపోతుంది, అంతవరకే తెలుసుకుంటారు. కానీ సిలబస్ పైన ఎవరికైతే పట్టుంటుందో, ఈ యొక్క స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చూడంగానే ఎకానమీలో ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అంటారు కదా, స్పెషల్ ఎకనామిక్ జోన్, సెజ్ అచ్యుతాపురం సెజ్ విశాఖపట్నం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి మనకి. సెజ్జెస్, నిమ్జులు వస్తాయి. ఎకానమీలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, నిమ్జులు చదువుతారు, సెజ్జులు చదువుతారు, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇవన్నీ ఎకానమీలో వస్తాయి. మరి ఇక్కడ సెజ్ అనేది మీరు ఇమ్మీడియట్గా మీరు ఫోకస్ చేయాలి. ఎకానమీలో సెజ్ అంటేనే గుర్తురావాల్సింది మనకి బాబా కళ్యాణి కమిటీ, ఇట్లా ఐడియా రావాలండి. సో ఇవన్నీ కూడా స్మార్ట్ వర్క్లో భాగమని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అగైన్ బ్రిక్స్ నేషన్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన సదస్సు గువాహతిలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమావేశం. గువాహతి, అస్సాంలోని గువాహతిలో బ్రిక్స్ దేశాల మధ్య ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సు మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమావేశం. బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ యాంటీ డ్రగ్ ఏజెన్సీస్ మీటింగ్ ఇన్ గువాహతి. బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ యాంటీ డ్రగ్ ఏజెన్సీస్ మీటింగ్ ఇన్ గువాహతి మనం డిస్కస్ చేసుకున్నాం. బ్రిక్స్ సమ్మిట్ 2026 బ్రిక్స్ ప్రధాన సదస్సు ఇండియాలో జరగబోతా ఉంది. జనవరి 1, 2026 నుంచి ఇయర్ ఎండ్ వరకు బ్రిక్స్కి ఇండియా చైర్మన్గా వ్యవహరించబోతోంది అని చెప్పేసి ఈ సంవత్సరం 18th బ్రిక్స్ సమ్మిట్ 18వ బ్రిక్స్ సదస్సు ఇండియాలోని న్యూఢిల్లీలో జరగబోతోందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇలాంటి సదస్సులు జరిగినప్పుడు ప్రధాన సదస్సుతో పాటు అనుబంధ సమావేశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు బ్రిక్స్ డిఫెన్స్ మినిస్టర్ల మీటింగ్ కావచ్చు, బ్రిక్స్ విపత్తు నిర్వహణ సమావేశాలు, బ్రిక్స్ ఎడ్యుకేషనల్ మినిస్టర్స్ మీటింగ్ అని, బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ అని, ఇలాంటి సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మనం తెలుసుకోవాల్సింది ఎక్కడ జరిగింది, దాని ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఎవరు దానికి అధ్యక్షత వహించారో రెండు తెలుసుకోవాలండి. సో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమావేశం అస్సాంలోని గువాహతిలో జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పేర్లోనే ఉంది, మాదక ద్రవ్యాలని కంట్రోల్ చేయాలి. యాంటీ డ్రగ్ ఏజెన్సీస్ మీటింగ్, డ్రగ్స్ని కంట్రోల్ చేయడం కోసం ఈ మీటింగ్ జరిగింది. మరి దీనికి ఎవరు నాయకత్వం వహించారు, ఎవరు నేతృత్వం వహించారు అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ గారు దీనికి నేతృత్వం వహించారు. మరి ఈ యొక్క మీటింగ్ని, ఈ సమావేశాన్ని ఎవరు నిర్వహించారు అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందండి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మరి ఇందులో భాగంగా గువాహతి డిక్లరేషన్ని కూడా తీసుకొని వచ్చారు. గువాహతి ప్రకటన, గువాహతి డిక్లరేషన్ని అనౌన్స్ చేశారు. సో గువాహతి డిక్లరేషన్ అంటే ఏంటి? ఇది బ్రిక్స్కి సంబంధించి మాదక ద్రవ్యాలని కంట్రోల్ చేయడం కోసం. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ నార్కోటిక్స్ డ్రగ్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక విజన్ డాక్యుమెంట్ని కూడా తీసుకొని వచ్చింది. మూడేళ్ల విజన్ డాక్యుమెంట్ 2026 నుంచి 2029 వరకు అమల్లో ఉండే ఒక దార్శనిక పత్రం, విజన్ డాక్యుమెంట్ నార్కోటిక్స్ని కంట్రోల్ చేయడం కోసం. మరి ఈ మీటింగ్లో బ్రిక్స్ దేశాలు 11 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా. గుర్తుపెట్టుకోండి, ఇండోనేషియా 11th మెంబర్గా ఎప్పుడు జాయిన్ అయింది అంటే 2025లో బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఇండోనేషియా 11th కంట్రీగా అధికారికంగా అఫీషియల్గా జాయిన్ అయిందన్న విషయం గుర్తుపెట్టుకోండి.
రైట్. నెక్స్ట్ వన్ అగైన్ బ్రిక్స్కి సంబంధించి మరొక అనుబంధ సమావేశం. ఇది వచ్చేసి బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమావేశం జూలై 6 నుంచి జూలై 7 వరకు జరిగిందండి. అంటే నిన్న ముగిసింది, జూలై 6 నుంచి జూలై 7 వరకు. నెక్స్ట్ వన్ బ్రిక్స్ ఉమెన్ మినిస్టీరియల్ మీటింగ్. బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం అని చెప్పవచ్చు. అంటే మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఉమెన్ ఇష్యూస్. ఇది ఎక్కడ జరిగింది అంటే కొచ్చి, కేరళలోని కొచ్చిలో ఇవాళ ప్రారంభమైంది. జూలై 8 నుంచి జూలై 9 వరకు. మరి దీనికి ఎవరు నేతృత్వం వహిస్తూ ఉన్నారు అంటే మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అన్నపూర్ణాదేవి గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు చైర్మన్గా. అలాగే ఈమెతో పాటు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీ అనిల్ మాలిక్ గారు, వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. మరి ముఖ్య ఉద్దేశం ఏంటి? పేర్లోనే ఉంది ఉమెన్ మినిస్ట్రియల్ మీటింగ్. అంటే మహిళలు ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళు, మహిళల భద్రతకు సంబంధించిన విషయాలు ఇక్కడ చర్చిస్తారు. అంతమించి ఏం లేదు. రేపు ముగుస్తుందండి ఈ సమావేశము. ఏదైనా ఇంపార్టెంట్ అవుట్కమ్, ముఖ్యమైన ఫలితము ఏదైనా వస్తే మనం రేపు తెలుసుకుందాం. సో ఇవాళ స్టార్ట్ అయింది 8 నుంచి 9 జూలై, కొచ్చి, కేరళ. మరి బ్రిక్స్ థీమ్ ఏంటండి? మనం డిస్కస్ చేసుకున్నాం. బ్రిక్స్ ఈ సంవత్సరం న్యూఢిల్లీలో జరగబోతోంది కదా. 2026 థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. మీరు ఇక్కడ చూస్తే బ్రిక్స్ లోగో ఎలా ఉందండి? ఇది మన నమస్తే షేప్, మన సంస్కృతికి ప్రతిబింబం, సంస్కృతికి చిహ్నం నమస్తే ఆకారంలో ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే మిడిల్లో నమస్తే, ఇదంతా లోటస్ రూపంలో ఉంది. ఇందులో 5 కలర్స్ ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. 5 కలర్స్. ఇది లోటస్ షేప్లో ఉంది లోగో. మిడిల్లో మాత్రం నమస్తే ఆకారంలో ఉంటుంది. చెప్పలేమండి, ఇది కూడా అడగచ్చు బ్రిక్స్ లోగోకి సంబంధించి. బ్రిక్స్ లోగో లోటస్ షేప్లో ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ జిఐ ట్యాగ్స్కి సంబంధించి. అగైన్ జిఐ ట్యాగ్లు వార్తల్లో ఉన్నాయి. సిర్సా కిన్నో నారింజకు జిఐ గుర్తింపు. సిర్సా కిన్నో అనే నారింజ పండుకు జిఐ గుర్తింపు లభించింది. భౌగోళిక గుర్తింపు, జియోగ్రఫికల్ ఇండికేషన్. ఈ గుర్తింపు పొందిన హర్యానా తొలి పండు. హర్యానాకు చెందిన ఒక ఫ్రూట్కి ఫస్ట్ టైం ఒక జిఐ ట్యాగ్ లభించింది. ఆ ఫ్రూట్ సిర్సా కిన్నో. ఇదొక సీనాకాయలు అంటారు కదండి, సీనాకాయలు అంటే నారింజకాయలు, ఆరెంజ్ ఫ్రూట్. ఈ సీనాకాయకి జిఐ ట్యాగ్ లభించింది. మరి జిఐ ట్యాగ్ పొందిన హర్యానా స్టేట్ యొక్క ఫస్ట్ ఫ్రూట్ సిర్సా కిన్నో. మరి ఈ కిన్నో అనేది ఇది ఒక సీనాకాయ. ఈ సీనాకాయని సిర్సా అనే డిస్టిక్లో పండిస్తారు, హర్యానాలోని సిర్సా అనే డిస్టిక్లో. సో హర్యానా తొలి పండు జిఐ ట్యాగ్ పొందింది. మరి ఈ కిన్నో అనేది ఇది ఒక హైబ్రిడ్ సిట్రస్ ఫ్రూట్ అండి, హైబ్రిడ్ పండు ఇది. ఇది స్వీట్ సోర్ టేస్ట్ ఉంటుంది. ఇందులో విటమిన్ సి, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. సో మరి జిఐ ట్యాగ్స్ విషయానికి వస్తే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్లోని 8 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ లభించింది. జిఐ ట్యాగ్ అంటే గుర్తు రావాల్సినది జిఐ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999, జిఐ రిజిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ చెన్నై, తమిళనాడు. జిఐ గుర్తింపులకి మెయిన్గా ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపిఐఐటి విభాగం, డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. నెక్స్ట్ వన్ కలుషితమైన గాలిని శుభ్రపరిచేందుకు భారతదేశపు మొట్టమొదటి మొబైల్ లిక్విడ్ ట్రీ. కలుషితమైన గాలిని శుభ్రపరిచేందుకు భారతదేశపు మొట్టమొదటి మొబైల్ లిక్విడ్ ట్రీ. ఇండియాస్ ఫస్ట్ మొబైల్ లిక్విడ్ ట్రీ టు కంబాట్ ద ఎయిర్ పొల్యూషన్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇండియాస్ ఫస్ట్ మొబైల్ లిక్విడ్ ట్రీ టు ట్యాకిల్ ద ఎయిర్ పొల్యూషన్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇక్కడ మొబైల్ అంటే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు, ఈజీగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకొని పోవచ్చు అండి, అది మొబైల్. మరి మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ అర్బన్ ఏరియాస్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. ఈ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలంటే చెట్లన్నా ఉండాలి. చెట్లు నాటలేని చోట, మొక్కలు నాటలేని చోట ఏం చేయవచ్చు? ఇలాంటి టెక్నిక్స్ని వాడచ్చు. మరి ఇప్పుడు కలుషితమైన గాలిని శుభ్రపరిచేందుకు ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక మొబైల్ లిక్విడ్ ట్రీని డెవలప్ చేశారు. ఎవరు డెవలప్ చేశారంటే సిఎస్ఐఆర్కు చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్ సంస్థకు చెందిన ఒక సంస్థ, సిఎస్ఐఆర్కు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ సంస్థ ఈ మొబైల్ లిక్విడ్ ట్రీని డెవలప్ చేసిందండి. మరి ఈ సంస్థ ఎక్కడుందంటే సిఎస్ఐఆర్కు చెందిన సిఐఎంఎఫ్ఆర్ సంస్థ జార్ఖండ్లోని ధన్బాద్లో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ లిక్విడ్ ట్రీని డెవలప్ చేశారు. మరి దీని పేరు ఏంటి అంటే సాల్ట్. దీని పేరు సాల్ట్. అంటే ఇక్కడ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీ, దీన్నే సింపుల్గా సాల్ట్ అని పిలుస్తారు. మరి ఇది ఎలా వర్క్ చేస్తుంది? మీరు ఇక్కడ చూస్తే ఇందులో నాచు పదార్థం ఉంది గ్రీన్ కలర్లో, ఆల్గేని ఉపయోగించుకొని
ఆల్గేని ఉపయోగించుకొని ఆ యొక్క పొల్యూషన్ని క్లీన్ చేయవచ్చు. మరి ఇది ఎలా వర్క్ అవుతుందంటే సోలార్ ఎలక్ట్రిసిటీ ద్వారా, సోలార్ విద్యుత్ అంటే ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కూడా విడుదల చేయదు, కర్బన ఉద్గారాలను కూడా విడుదల చేయదు. మరి ఇటువంటి సిస్టమ్ని ఆల్రెడీ ఏర్పాటు చేశారా అంటే జార్ఖండ్లోని ధన్బాద్లోని సిఎస్ఐఆర్ సిఐఎంఎఫ్ఆర్ క్యాంపస్లో ఏర్పాటు చేశారు. అలానే మధ్యప్రదేశ్లోని సింగరౌలీలోని నార్థన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ ఆ ప్రాంతంలో కూడా దీన్ని ఏర్పాటు చేశారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్గేని యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ మిషన్ ఎంబ్రేస్. అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు మిషన్ ఎంబ్రేస్. మనం చూస్తూ ఉన్నాం స్పేస్లో డెబ్రిస్ ఎక్కువైపోతూ ఉంది. డెబ్రిస్ అంటే వ్యర్థాలు అంటే ఏంటి? శాటిలైట్స్ని లాంచ్ చేసినప్పుడు ఆ శాటిలైట్స్ కొన్ని అక్కడే ఉండిపోతాయి. డిఫంక్ట్ శాటిలైట్స్ అంటారు వాటినే. డిఫంక్ట్ అంటే పనికిరాని శాటిలైట్లు, మిగిలిపోయిన శాటిలైట్లు. ఆ డిఫంక్ట్ శాటిలైట్స్ కావచ్చు, ఈ స్పేస్లో ఎంటర్ అవుతా ఉన్న ఆస్టిరాయిడ్స్, గ్రహ శకలాలు కావచ్చు. ఇలాంటి వాటి నుంచి మన ఆల్రెడీ మనకి సంబంధించిన వర్కింగ్లో ఉన్న శాటిలైట్స్కి ముప్పు ఉంటుంది, థ్రెట్ ఉంటుంది. ఆ స్పేస్ డెబ్రిస్, అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు హైదరాబాద్కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ మిషన్ ఎంబ్రేస్ అనే ఒక మిషన్ని లాంచ్ చేసింది. హైదరాబాద్కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ, స్పేస్ స్టార్టప్ కంపెనీ కాస్మోసర్వ్ తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన కాస్మోసర్వ్ అనే ఒక స్పేస్ స్టార్టప్ కంపెనీ మిషన్ ఎంబ్రేస్ని లాంచ్ చేసింది. మరి ఇందులో భాగంగా ఒక సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా అంతరిక్షంలో ఉన్న వ్యర్థాలని క్యాచ్ చేస్తారు. అంటే ఒక రోబోటిక్ ఆర్మ్ లాంటిది, ఒక రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించి ఈ స్పేస్లో ఉన్న డెబ్రిస్ని పట్టుకుంటారు, క్యాచ్ చేస్తారు. సో ఈ విధంగా చెప్పాలంటే ప్రపంచంలోనే తొలిసారిగా ఒక రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించి లాంచ్ చేసిన మిషన్ అని చెప్పవచ్చు. వరల్డ్స్ ఫస్ట్ ఇన్ ఆర్బిట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎ సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. మరి దీన్ని హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తుంది ఈ సంస్థ. ఈ కాస్మోసర్వ్ కంపెనీ హైదరాబాద్కు చెందిన మరో స్పేస్ కంపెనీ స్కైరూట్ కంపెనీ సహకారంతో ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మిషన్ ఎంబ్రేస్. మనకి స్పేస్ టెక్నాలజీలో ఒక టర్మ్ ఉంటుందండి, కెస్లర్ సిండ్రోమ్ అంటే అంతరిక్షంలో పేరుకుపోతా ఉన్న శకలాలు, వ్యర్థాలనే కెస్లర్ సిండ్రోమ్ అంటారు. ఇవన్నీ కూడా మీరు స్పేస్ టెక్నాలజీ చదువుతారు, మనం డిస్కస్ చేసుకున్నాం గతంలో. నెక్స్ట్ వన్ మహేంద్రగిరి యుద్ధ నౌక ప్రారంభం 11న జూలై 11న మహేంద్రగిరి యుద్ధ నౌక ప్రారంభం కాబోతా ఉన్నట్టు ఈస్టర్న్ నేవల్ కమాండ్ వర్గాలు ప్రకటించాయండి. జూలై 11th అంటే ఇంకో 3 డేస్లో జూలై 11న విశాఖపట్నం నావల్ డాక్ యార్డులో ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌకను ప్రారంభించబోతూ ఉన్నారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇలాంటి యుద్ధ నౌకలు చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనేది ఐఎన్ఎస్ నీలగిరి క్లాసుకు చెందిన ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్స్లో ఇది ఒకటి. నీలగిరి క్లాసుకు చెందిన ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్స్లో ఇది 6వ స్వదేశీ యుద్ధ నౌక అని చెప్పవచ్చు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఈజ్ ద 6th ఇండిజినస్ ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్లు అంటే ఇవి స్టెల్త్ టెక్నాలజీని వాడతాయి. శత్రు దేశాల కంటికి అంత ఈజీగా చిక్కవు. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు డిటెక్ట్ బై ద ఎనిమీ కంట్రీస్. మరి ఎటువంటి స్టెల్త్ ఫ్రిగేట్స్ని మనం డెవలప్ చేస్తూ ఉన్నాం స్వదేశీయంగా. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నీలగిరి క్లాస్లో భాగంగా మరి ఆ నీలగిరి క్లాస్లో భాగంగా డెవలప్ చేసిన 6వ స్వదేశీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి. దీన్ని జూలై 11న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కమిషన్ చేయబోతున్నారు. కమిషన్ అంటే దీన్ని నేవీలోకి తీసుకోబోతూ ఉన్నారు. మరి ఈ స్టెల్త్ నౌకలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. వీటికి మిస్సైల్స్ని ఫిట్ చేయవచ్చు, బ్రహ్మోస్ లాంటి సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్ని వీటి నుంచి లాంచ్ చేయవచ్చు. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు డిజైన్ చేశారో తెలుసుకోవాలి. దీన్ని డిజైన్ చేసింది స్వదేశీయంగా ఇండియన్ నేవీకి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో. దీన్ని నిర్మించింది, దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ముంబైలోని ప్రభుత్వ రంగ షిప్ నిర్మాణ కంపెనీ మెజ్గావున్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. సో ఇది అండి ఐఎన్ఎస్ మహేంద్రగిరి. మనం ఎలాగూ జూలై 11న మళ్ళీ తెలుసుకుంటామండి, పేపర్లో ఇచ్చింటారు కాబట్టి తెలుసుకోవాలా. అదే చెప్తున్నాం కదా, ఎవరైతే ఈరోజు వినింటారో జూలై 11న మళ్ళీ వింటారు. ఈరోజు వినలేదనుకో ఆ రోజైనా వింటారు. నెక్స్ట్ వన్ బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గిరీష్ భరద్వాజ్ గారు మరణించారు. మరి ఇక్కడ పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో ఉన్న వ్యక్తులు.
గిరీష్ భరద్వాజ్ గారు, ఈయనని బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈయన భారతదేశంలో సుమారుగా 140కి పైగా హ్యాంగింగ్ ఫుట్ బ్రిడ్జెస్ని నిర్మించారు. ఈయన కర్ణాటక రాష్ట్రంలో మరణించారు. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందినవారు, కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. 76 ఏళ్ల వయసులో మరణించారండి. ఈయన గ్రేట్ ఇంజనీర్ అని చెప్పవచ్చు. ఇతన్ని బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఇతనికి భారత ప్రభుత్వం 2017లో పద్మశ్రీని కూడా ఇచ్చింది. పద్మశ్రీ ఇన్ 2017. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.